హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, దీన్ని పునర్నవ అంటారు. పునర్నవ ఈ మొక్క పేరు. అయితే ఇది చాలా మంచి వాల్యుబుల్ ప్లాంట్ అనమాట. అయితే ఇది పాకుతూ ఉంటుంది, అంటే నేల మీద పాకుతూ పెరుగుతుంది. అయితే ఈ పునర్నవని నేను ఈవేళ పప్పులో వేద్దామని తీసుకొచ్చాను టెర్రస్ మీద నుంచి. ఇవి ఒలుస్తున్నాను, ఆకులు ఒలుస్తున్నాను అనమాట. చూడండి, ఒలిచిన తర్వాత కాళ్ళు అవి, ఆ కాళ్ళు మరి మనం ఎక్కడో చోట అలా పడేస్తే దీని నుంచి వచ్చిన సీడ్స్ మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నమాట. ఈ పునర్నవ ఉపయోగం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఒకవేళ వచ్చింది కూడా కొంచెం క్యూర్ అయ్యేలా చేస్తుంది అనమాట చాలా వరకు. అయితే ఏదో మనం చెప్తాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. అలాగా కిడ్నీ ప్రాబ్లం రాకముందే మనం అప్పుడప్పుడు ఇలాంటివి తినడం వల్ల మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా చూస్తే బీపీలు, షుగర్లు, ఇంకా అలాగా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. వాటికి మందులు వాడుతూ ఉండటం చేత కిడ్నీ కొంచెం బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకని మనం ఇలాంటి ఫుడ్ తినడం వల్ల చక్కగా మనకి కిడ్నీలు సేఫ్గా ఉంటాయి. అందుకని మీకు దొరికినంతలో ఈ పునర్నవ ఉంటే మాత్రం మీకు దొరికినంతలో వాడుతూ ఉండండి. నేనైతే ఇది పప్పులో వేస్తున్నాను ఈరోజు. పప్పు పునర్నవ ఏం కాదు, తోటకూరలాగా తోటకూర పప్పు ఎలా చేస్తామో అలాగే చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ నేనేం చేస్తానంటే, ఈ ఇంత కాడ ఒకటి తెచ్చామనుకోండి, ఏదైనా కర్రీలో కూడా కొన్ని ఆకులు కోసేసి ఇలాగ కొన్ని ఆకులు కోసేసి, ఇన్ని ఆకులు అయితే సరిపోతాయి. మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు దానిలో కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకని తప్పనిసరిగా దీన్ని మీకు దొరికితే తప్పనిసరిగా వాడండి, ఓకేనా. దీన్నే కూడా గలిజేరు అని అంటారనమాట. గలిజేరు అని కూడా అంటారు, పునర్నవ అంటారు, గలిజేరు అని కూడా అంటారు. దీనిలో చూడండి 2 రకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది ఎర్ర గలిజేరు, ఇది తెల్ల గలిజేరు అంటారు. అందుకని ఈ 2 టైప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఈ పూటకు కావలసినంత పునర్నవ తీసుకొచ్చాను పప్పులోకి. అంత అయితే తీసుకొచ్చాను. అవన్నీ ఒలిచి ఆకులు జాగ్రత్తగా నేను పప్పులో వేసి చేస్తాను. అది రెసిపీ కూడా మీకు చూపిస్తాను. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. చూడండి, నేను ఇప్పుడు పునర్నవ పప్పు చేస్తున్నాను. దానికి పునర్నవ ఆకులు ఇందాక క్లీన్ చేశాను కదా, బాగా కడిగి నీళ్ళల్లో దేవి అప్పుడు ఈ కుక్కర్లో వేశాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, వాటికి 1 కప్పు కందిపప్పు, 1 ఉల్లిపాయ, ఒక 7 పచ్చిమిర్చి, కొంచెం 4 గింజల చింతపండు అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేద్దాం, తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేద్దాం, ఓకే. ఇలాగా ఇంత ఉల్లిపాయ 4 పక్షాలుగా కట్ చేశాను. ఇప్పుడు కందిపప్పు దీనిలో బాగా కడిగి తీసుకొస్తాను. ఇలాగా పప్పుని 3 సార్లు కడిగి చక్కగా 4వసారి ఇలా నీళ్ళల్లో ఉంచి ఇలాగా దేవి దీని మీద పెట్టుకుందాం. ఇలా పెట్టేసిన తర్వాత కందిపప్పు ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా 1 చుక్క ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని అప్పుడు వాటర్ వేద్దాం, ఓకే. వాటర్ కూడా 1కి 4 వేసుకోవాలి. చూడండి, 1 చుక్క ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత 1 స్పూను కర్రీకి సరిపడా కారం, అంటే 1.5 వేద్దాం, చిన్న స్పూన్ కదా కారం వేసేసి తర్వాత
ఇక 4 గింజలు చింతపండు కడిగి పెట్టింది అనమాట. ఇది ఇలా పెట్టేసి నేను చేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది. మనం జాబ్ చేసుకునే వాళ్ళకి ఈజీ పద్ధతులే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మరి హడావిడిగా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదా, ఉప్పు తప్ప మిగతా అన్నీ వేసాం. ఇప్పుడు ఏం చేస్తానండి, మనం ఏమనుకున్నాం, 1కి 4 అనుకున్నాం కదా. 1 కప్పు పప్పు వేసాను, 4 కప్పులు నీళ్ళు వేస్తాను. 1 2 3 4 4 కప్పులు వాటర్ వేసాను అనమాట. వేసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదంతా ఇది గ్యాస్ కట్ అది సరిగ్గా ఉందో లేదో చూసుకుని ఒకసారి ఇలా పెట్టేసుకుందాం. కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఓకే, పెట్టుకుని ఒక 4 or 5 విజిల్స్ వచ్చే వరకు, 4 అయినా సరిపోతుంది, 5 అయితే ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అన్నీ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకోవడమే చల్లారిన తర్వాత. ఓకే, చూద్దాం. ఉప్పు ఉడికి చల్లారేలోపు మనం ఏం చేద్దామంటే, ఇదిగో వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, పోపులు అన్నీ రెడీ చేసుకుందాం. పోపులు అంటే పప్పు కదా, అందుకని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అంతే, ఇంకా ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఇవన్నీ రెడీ చేసుకొని పప్పు ఉడికిన వెంటనే మనం చక్కగా పోపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ పునర్నవ పప్పు రెడీ అవుతుంది అన్నమాట. ఇది కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా మంచిది కాబట్టి మీకు వీలున్నంతలో అప్పుడప్పుడు తింటూ ఉండండి మర్చిపోకుండా. ఇది అంటే బయట ఎక్కడైనా దొరికితే అవి మంచిది కాదు కాబట్టి, నీట్గా ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మొక్కను తెచ్చుకుని టెర్రస్ మీద వేసుకుని అవి కొత్తగా వచ్చిన మొక్కలను మాత్రమే ఉపయోగించుకోవాలి. దీనిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, చితకొట్టిన వెల్లుల్లి, కరివేపాకు, వీటితో మనం పోపు వేసుకుందాం. ఈ కుక్కరు చల్లారి తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనం పోపు వేసుకుందాం. ఓకే, అయితే కలగూర పప్పు ఏదైనా సరే నేను నెయ్యి నూనె కలిపి లేదా వట్టి నెయ్యితో కానీ తాలింపేస్తాను అన్నమాట. ఓకేనా, చూద్దాం. కుక్కర్ చల్లారిన తర్వాత చూద్దాం. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు, ఎంతో ఆరోగ్యం కాబట్టి నేను పదే చెప్తున్నాను అనుకోకుండా, ఇది మీకు ఎక్కడైనా దొరికితే దాన్ని జాగ్రత్తగా చేసుకొని వండుకోండి. ఓకేనా, ఇది చల్లారేలోపు పోపు రెడీ చేసుకుందాం. తాల్చి పెట్టి దీనిలో కలగూర పప్పు, నెయ్యి నూనె కలిపి వేస్తాను కదా నేను. చిన్న స్పూన్తో 3 స్పూన్లు ఆయిల్ వేసాను. తర్వాత ఇది నెయ్యి వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. అయితే నేను ఏం చేశానంటే ఈ చిన్న బాటిల్లో వేసాను నెయ్యి, ఒక 1/2 కిలో నెయ్యి వేస్తే దానిలోకి స్పూన్లు ఏమీ పట్టట్లేదు అనేసి నేను ఇలాగ డిస్పోజల్ స్పూన్ ఉంటుంది కదా, దీన్ని ఈ కొలత మీద అంటే దీని పొడవుకు సరిపడా సిజర్తో కట్ చేసి ఇది పెట్టాను అనమాట. దీనిలో
ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. నాకు చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఇలా పెట్టడం వల్ల. అయితే ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఆయిల్ నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు పప్పు చారు, మజ్జిగ చారు లాంటివి అయితేనేమో తాలింపులోనే అవి వెయ్యాలి. అలా కాకుండా ఇలాగ కలగూర పప్పు ఇలాంటి వాటిల్లో ఈ తాలింపుని దీనిలో వేసుకున్నా సరిపోద్ది అన్నమాట. పల్చటి పప్పు చారు, మజ్జిగ చారు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మాత్రం తప్పనిసరిగా పోపులోనే అవి వెయ్యాలి. అప్పుడే రుచి బాగుంటుంది. దానికి దీనికి తేడా ఏంటి అని అనుకుంటారేమో, ఒకసారి అలా ట్రై చేయండి, తేడా మీకే తెలుస్తుంది. ఇంకా ఇవి పోపులన్నీ ఎండుమిర్చి కరివేపాకుతో సహా వేసేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర 3 వేసాను, శనగపప్పు వేయలేదు. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇంకా అది విజులు రావట్లేదు. అయితే పోపు అయిపోయింది కదా, దీన్ని 1 నిమిషం ఇలా వేగలేదు. రాలేదు, విజులు వచ్చిన తర్వాత పోపు వేసుకుంటాం. ఇప్పుడు పోపు వేసేసుకుందాము. చూడండి, ఇదిగో విజులు వచ్చేసింది కదా. వేసుకుని వెంటనే మూత ఎత్తేసుకోవాలి. అయితే మీరు గమనిస్తే నేను ఇంకా ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి, ఎందుకంటే అన్నీ వేసాను కానీ ఉప్పు ఒక్కటే వేయలేదు కాబట్టి పప్పు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. వేసేసి కొంతసేపు అలా ఉంచిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పునర్నవ పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మజ్జిగ మిరపకాయలు చేశాను కదా మొన్న, వాము చల్ల మిరపకాయలు చేశాను. వీటిని ఇప్పుడు వేయిస్తాను అనమాట. వీటిల్లో ఆయిల్లో వేయించి పప్పులోకి కాంబినేషన్గా తీసుకుంటాం. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. వాటికి 4 అంటే 1 కప్పు పప్పుకి 4 కప్పులు వాటర్ వేయడం వల్ల చూడండి ఇలా ఉడికిపోయి మనం తినడానికి వీలుగా అయిపోయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఉప్పు వేసాను కదా, అందుకని తిప్పుతున్నాను. ఓకే, బాయ్. దీనికి మా వారి కోసం వేయించాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అప్పటికప్పుడు వేయిస్తాను అనమాట. మజ్జిగ మిరపకాయలు, వాము మజ్జిగ మిరపకాయలు లేకపోతే వాము చల్ల మిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. నా ఛానల్లో ఉంది ప్రొసీజరు, ఒకసారి చూసి చేసి తిని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా? బాయ్.